బిజీ మార్నింగ్స్‌లో లేకపోతే టైం లేనప్పుడు యమ్మీగా ఒక స్నాక్ తినాలనుకున్నప్పుడు మీరు ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. చాలా సింపుల్ ఇంగ్రీడియెంట్స్, చాలా త్వరగా కూడా అయిపోతుంది. సో చూసేద్దామా ఎలా తయారు చేసుకోవాలో దీన్ని? ముందుగా ఒక మిక్సీ జార్‌లోకి 2 కప్స్ ఆఫ్ బాయిల్డ్ కార్న్ తీసుకొని కోర్స్‌గా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిక్స్చర్‌ని ఒక బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసి ఇందులోకి 1 కప్ ఆఫ్ స్పినాచ్ అండ్ 1 మీడియం సైజ్ ఆనియన్ చాప్ చేసుకుంది యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి హాఫ్ కప్ ఆఫ్ రైస్ ఫ్లవర్, హాఫ్ కప్ ఆఫ్ వీట్ ఫ్లవర్ యాడ్ చేసుకొని తగినంత ఉప్పు అండ్ కారంని యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ స్మూత్ బ్యాటర్గా చేసుకోవాలి. మీరు ఈ బ్యాటర్తో ప్యాన్ పైన ప్యాన్ కేక్స్ లాగైనా వేసుకోవచ్చు, లేకపోతే వాఫిల్ మేకర్లో ప్రీహీట్ చేసుకొని బటర్ అప్లై చేసుకొని వాఫిల్స్ని కూడా చేసుకోవచ్చు. వాఫిల్ మేకర్లో చేస్తే బ్యాటర్ చాలా కొద్దిగా వేయండి, చాలా తిన్నుగా వచ్చేలాగా. ఎక్కువ వేస్తే లోపల కుక్ అవ్వదు. మీరు కూడా ఈ యమ్మీ వాఫిల్స్ని ఏదర్ స్నాక్లోకి లేకపోతే బ్రేక్ఫాస్ట్లోకి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.